దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వాగ్దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు కీర్తనలు 145వ అధ్యాయం 18వ వచనం. తనకు మొరపెట్టు వారికి అందరికీ అనగా తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలపు వాగ్దానము చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తనకు మొరపెట్టు వారందరికీ నిజముగా తన మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మరి ఉదయకాలమందు వేకుజామున లేచినటువంటి నీవు మరి దేవునికి మొరపెట్టాలని నేటి వాగ్దానంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు మొరపెట్టమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలమందు లేచినటువంటి నీవు నిజముగా మొరపెట్టాలంట. మొరపెట్టడం వేరు, నిజముగా మొరపెట్టడం వేరు. మొరపెట్టు వారందరికీ నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉండాలని కోరుకోవాలి. మనము ఏ సంబంధంగా జీవిస్తున్నా మనం ఏం ఆశిస్తామంటే మనుషుల సహవాసం ఆశిస్తాం, మనుషులకి సమీపంగా జీవించాలని ఆశిస్తాం. ప్రియులారా, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఉదయకాలమందు ప్రభు నీకు సమీపంగా ఉండాలంటే దేవునికి నీవు మొరపెట్టాలి. ఈ వాగ్దానం దేవుడు దీవించును కాక. ఆమేన్. మహాగణుడ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నీ ప్రియబిడ్డలతో మాట్లాడారు నాయన. 40 దినముల సెలవు ధ్యానములో మేమున్నాం. దయగల మా సర్వకృపానిధికి తండ్రి, ఎవరైతే ఎంతమంది అయితే నీ బిడ్డలు నీ ప్రియులైన వారు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు, అట్ట బిడ్డల మొర మీరు ఆలకించండి. మోకాళ్ళను బలపరచండి, నడుము కట్టండి. ప్రార్థనాపూర్వకంగా వారి జీవితాల్లో ప్రతి విషయంలో ప్రభా నీ ఎదుట సరిచేపడులాగున సహాయం చేయండి. మా మనవులు స్వీకరించి ఆలకించి అంగీకరించండి. ఉదయకాలం మంది ఎంతమంది మీ వాగ్దానం వింటున్నారు, అట్టి బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన, దీవించండి, బలపరచండి ప్రభా. నిజముగా సిలువ ధ్యానములు ప్రతి ఒక్కరుడు ప్రభా మీరు బలపరిచి స్థిరపరచండి నాయన. బలహీనులు కాకున్నట్లు, నీరసించిపోకున్నట్లు, సొమ్మసిల్లిపోకున్నట్లు ప్రభా అయా నీ యందు తండ్రి భయభక్తులు కలిగిన మార్గములు నడుచుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం. మారు మనసు రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ సువార్తను ప్రకటిస్తున్న సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘముల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ఎక్కల చాటును భద్రపరిచి ముందుకు నడిపించమని మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడని యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమె ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.